ఫాల్కన్ స్కామ్ లో తెలంగాణ సిఐడి కీలక పురోగతి సాధించింది. గల్ఫ్ నుంచి వచ్చిన ఫాల్కన్ ఎండీ అమర్దీప్ ను ముంబైలో తెలంగాణ సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఇప్పటికే అమర్దీప్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. డిజిటల్ డిపాజిట్ల పేరుతో నిధులు అమర్దీప్ కాజేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ అమర్దీప్ బురిడి కొట్టించినట్లు బాధితులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడు అరెస్ట్ అయ్యారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ భారీ మోసం చేసింది. నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ ద్వారా 4,215 కోట్ల వసూలు చేశారు. మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి అక్రమంగా డబ్బులు సేకరించారు. దీంతో 4,065 మంది బాధితులకు 792 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్ యాప్ రూపొందించి క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మోసాలు చేశారు. ప్రముఖ ఎంఎన్సీల పేర్లతో ఫేక్ డీల్స్ సృష్టించిన నిందితులు అధిక లాభాల ఆశ చూపి పెట్టుబడిదారులను మోసం చేశారు. దీనిపై పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ కేసు సిఐడి తెలంగాణకు బదిలీ చేశారు. లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ముంబై ఎయిర్పోర్ట్ లో అమర్దీప్ ను అధికారులు అరెస్టు చేశారు. ఇరాన్ నుంచి తిరిగి వస్తూ పట్టుబడిన అమర్దీప్ ను ట్రాన్సిట్ రిమాండ్ పై హైదరాబాద్ కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. అందులో కంపెనీ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్స్, చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఉన్నారు. అలాగే 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకుని 8 లక్షల నగదు, 21 తులాల బంగారాన్ని సీజ్ చేశారు. 20 కోట్ల విలువైన ఆర్డీపీ షేర్లు, అలాగే బ్యాంకు ఖాతాల్లో ఉన్న 8 కోట్ల డబ్బును అధికారులు ఫ్రీజ్ చేశారు. మొత్తం 43 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు.